దీనికి సంబంధించి రాజధాని ప్రాంత రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వైఖరిని తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజధాని ఉద్యమంలో డే 1 నుంచి పాల్గొన్న మహిళా రైతులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, డే 1 నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు, పోలీసులు దెబ్బలు తిన్నారు, రక్తాలు వచ్చేలా కొట్టిన పరిస్థితి అయినా సరే మీరు వెనకడుగు వేయలేదు. ఈరోజు అమరావతికి శాశ్వతత్వం కల్పించే బిల్లు ఆమోదం పొందింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ పార్టీ వాకౌట్ చేసింది. అంటే వాళ్ళు అక్కడ ఉంటే కనుక దానికి ఆమోదమైన తెలియాలి, లేదా వ్యతిరేకత అని తెలియజేయాలి. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకు స్టాండ్ ఉందని మీరు భావిస్తున్నారు? జయమరావతి అండి. ఈరోజు పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిందండి. దానికి రైతులందరూ సంతోషంగా ఉన్నాము. 11 పార్టీలు వాళ్ళు పాల్గొన్నారండి. అందులో 10 పార్టీలు వాళ్ళు ఆమోదం తెలిపారు. ఒక పార్టీ వైసీపీ పార్టీ మాత్రం ఆమోదం తెలపలేదు. వాళ్ళు అసలు అమరావతికే వ్యతిరేకం అండి. ఇన్నాటికి రైతులు చేసిన త్యాగం వృధా బాలేదు. మహిళలు పడిన పోరాటానికి కూడా ఈ రోజుకి ఒక నిబద్ధత, ఒక అవకాశం మంచి జరిగిందని మేము అనుకుంటున్నాము. ఏ రకంగా మహిళలను ఇబ్బంది పెట్టారో రాష్ట్రం మొత్తం చూశారండి. కానీ ఆ పార్టీకి మాత్రం ఇంత కూడా ఏమీ వాళ్ళకి దీని మీద అసలు మంచి ఇదే లేదండి. అప్పుడైతే ఎస్ఎస్ అన్నారు కానీ అవన్నీ కూడా బూటకం మాటలు. వాళ్ళ బూటకం ఈరోజు కూడా తేలిపోయింది. ఎవరో ఒక్కళ్ళు కూడా ఇక నమ్మరు. వాళ్ళకి ఆ 11 కూడా లేదండి. ఇక పార్టీయే మనుగడలో లేదని అర్థమైపోతుందండి అందరికీ. ఈరోజు మాత్రం అందరం సంతోషంగా ఉన్నాం. జై అమరావతి. అమ్మ చెప్పండి, ఏంటి అమరావతికి సంబంధించి ఈరోజు పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో బిల్లు పాస్ అయింది, ఏం చెబుతారు, మీరేం భావిస్తున్నారు? నిజంగా వాళ్ళకి సంతోషకరమైన విషయం చెప్పారండి. జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా ఈ బిల్లు పెడతాం చాలా మందికి బాధగా ఉన్న కొంతమందికి అందరికీ సంతోషంగా ఉందండి. భయం అనేది ఉండదు. ఎవరికి రాష్ట్రం కోసం పొలం అడిగినా కూడా భయం అనేది ఉండదు, ఉండకూడదు కూడా అండి. ఒక రాష్ట్రానికి రాజధాని కట్టుకోవాలి కాబట్టి విధ్వంసం ముఖ్యం కాదు కదండి, విజయం ముఖ్యం. మన రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. మరి ఈ రోజుకి మనం ఇంత సంతోషపడ్డాం, ఎన్ని బాధలు పడ్డా అదే చాలా గౌరవంగా ఉందండి. అమ్మ చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అమరావతికి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెబుతూనే అమరావతి విషయంలో మరొకసారి మేము అవసరమైతే తీర్మానం ఏ విధంగా అయితే లోక్సభలో అసెంబ్లీలో చేశారో అలా ఇంకో తీర్మానం చేయొచ్చు కదా అని ప్రశ్నించడాన్ని ఎలా చూస్తారు? వైసీపీ పార్టీ పార్లమెంట్ నుంచి వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? ఈరోజు పార్లమెంట్లో అమరావతికి మద్దతు తెలియజేసిన అన్ని పార్టీల వారికి, అలాగే స్పీకర్ స్థానంలో కూర్చొని అమరావతికి ఆమోదాన్ని తెలియజేసినటువంటి వారికి కూడా రైతులమైన మేము శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు లోక్సభలో చర్చలు జరుగుతున్నప్పుడు పెమ్మసాని గారు కానీ సీఎం రమేష్ గారు కానీ మాట్లాడుతున్న తరుణంలో గతంలో 5 ఏళ్లలో మేము పడిన ఇబ్బందులు కానీ మేము పడిన కష్టాలు అవన్నీ కూడా ఒకసారిగా గుర్తొచ్చి ఈరోజు చట్టబద్ధత వచ్చింది అనే సంతోషం ముందు కూడా ఆ బాధలన్నీ ఒకంత కళ్ళు చెమర్చాయండి. వాటికి అసలు ఇంక మేము మాటల్లో చెప్పలేము. ఆ బాధలన్నీ తలుచుకుంటే రోమాలు నిక్కబడుచుకునే అమరావతికి ఆమోదం తెలియజేశారు అనగానే మా రోమాలన్నీ నిక్కబడుచుకుపోయి చాలా సంతోషంగా ఉన్న సమయంలో మళ్ళీ వాళ్ళ మాటలు కూడా వింటుంటే అంత బాధ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ మద్దతు తెలియజేస్తుంటే పెద్దవాళ్ళు వెనక చెప్పేవాళ్ళు ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి అన్నట్టు ఆ తీరుగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తీరు. అందరూ అమరావతికి ఆమోదం తెలియజేస్తే అంత బాధ మీకు ఏమొచ్చింది? అసలు అమరావతి అంటే అంత కక్ష మీకు ఎందుకు? ఏం చేసింది అమరావతి మిమ్మల్ని? మీకేమన్నా మీ వద్ద నుంచి ఏమన్నా దోచుకుందా, లేకపోతే మిమ్మల్ని మీకేమన్నా అన్యాయం చేసిందా? ఏమీ లేదు కదా. మరి ఎందుకు అంతగా అసలు అమరావతి పైన అంత కక్షపూరితంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉంటే మీరు రాజకీయ పరంగా అవి చూసుకోవాలి, కానీ ఇలా రాష్ట్ర ప్రజలందరినీ బలి చేయకూడదు కదా. ఇంకా ఎన్నాళ్ళు ఈ రకంగా చేసి ఇంకా మేము ఇప్పుడు చట్టంలో ఇక్కడ లోక్సభలో చట్టాలు చేస్తారు, అలాగే చట్టసభలు చేస్తారని మీ నోటితో మీరు అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ అధికారంలోకి మేము వస్తే కనుక మళ్ళీ మేము ఏదైనా చట్టాన్ని సవరించుకోగల అధికారం మాకు ఉందనే కదా మీరు మాట్లాడే తీరు అలానే ఉంది. మళ్ళీ ఎలా వస్తారు అసలు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ నడి రోడ్డు నుంచోబెట్టి మీరు అంత కక్షపూరితంగా రాక్షస పరిపాలన చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని వద్దనుకునే కదా 11 సీట్లకు పరిమితం చేసింది. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఇంకా అధికారంలోకి వచ్చి ఇంకా ఏదో చేయాలి, ఇంకా విష ప్రచారం చేయాలి, ఇంకా ఏదో స్వార్థంగా ఆలోచించి మీ స్వలాభాల కోసం ఇంకా ఏదో దోచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. చూడండి, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు,